పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. కలెక్షన్ల పరంగా మంచిగానే వస్తూ ఉన్నాయి. సినిమా కూడా మంచి టాక్ను సొంతం చేసుకుంది. కానీ అల్లు అర్జున్ గారు కానీ పుష్ప టీం కానీ ఈ సక్సెస్ని మాత్రం ఎంజాయ్ చేయలేకపోతా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన యావత్ 2 తెలుగు రాష్ట్రాలని కలత చెందేలా చేసింది. అల్లు అర్జున్ గారు 5వ తారీఖున ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అవడంతో సంధ్యా థియేటర్కి వెళ్ళారు ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ఫ్యాన్స్తో వాళ్ళ మధ్యలో కూర్చొని సినిమా చూడడం కోసం అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వెళ్ళారు. ఈ సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వెళ్ళే టైంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో అక్కడ కింద పడి ఆ తొక్కేపాటికి అక్కడికక్కడే పాపం ప్రాణాలు కోల్పోయారు. ఆ మహిళ అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయేపాటికి తన కుమారుడు హాస్పిటల్ వెంటిలేటర్ పైన ఉన్నాడు. చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే ఒక భర్త తన భార్యను కోల్పోయాడు, ఒక కొడుకు తన తల్లిని కోల్పోయాడు. ఎవ్వరూ ఊహించలేనటువంటి సంఘటన ఇది. ఎందుకంటే చాలా బాధాకరం ఒక రకంగా చెప్పాలి. ఎందుకంటే దయచేసి సినిమాలో చూడడం తప్ప దీని మీద దుష్ప్రచారాలు చేయకండి. ఎందుకంటే ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఎవరిని నిందించాలి ఇప్పుడు? అల్లు అర్జున్నా, లేక థియేటర్ యాజమాన్యాన్నా, లేకపోతే ఫ్యాన్స్నా, లేకపోతే ఇక్కడ వెళ్ళినటువంటి ఈ ఫ్యామిలీ గురించా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. A1గా థియేటర్ యాజమాన్యం ఉంటే A2గా అల్లు అర్జున్ గారు ఉన్నారు. అయితే ఇక్కడ ఫ్యాన్స్ చేసినటువంటి పరిణామాల వల్ల జరిగిందంటారా, లేదంటే థియేటర్ తీసుకున్నటువంటి లోపాల వల్ల, ఎందుకంటే సరిగ్గా సెక్యూరిటీని మెయింటైన్ చేయకపోవడం వల్ల జరిగిందంటారా, లేదంటే అల్లు అర్జున్ కనీసం ఇంటిమేషన్ లేకుండా వచ్చారంటూ కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కదా. ఒకవేళ ఒక బడా హీరో వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా సరిగ్గా సెక్యూరిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చిందంటారా? ఎందుకంటే ప్రస్తుతం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఏదైనా పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు అక్కడ ఫుల్ టైట్ సెక్యూరిటీ ఎవరో ఒకరు కానిస్టేబుల్ పెట్టడం ఏదోటి మనం చూస్తూ ఉంటాం. కానీ అక్కడ కూడా కానిస్టేబుల్ ఉన్న సందర్భాలు మనం చూసాం. కానీ ఒక్కసారి హీరో వచ్చేపాటికి అక్కడ తొక్కిసలాట జరగడం, ఈ వ్యవహారం జరగడం ఇది చాలా ఊహించినటువంటి పరిణామం. అయితే ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే ఈ రోజున అల్లు అర్జున్ గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 5వ తారీఖు నేను థియేటర్కి వచ్చాను, కానీ నాకు 6వ తారీఖున ఈ విషయం గురించి నాకు తెలిసింది. రేవతి అనే ఒక మహిళ చనిపోయిందని, తన కొడుకు వెంటిలేటర్ మీద ఉన్నాడని 6వ తారీఖున, అంటే నాకు 6వ తారీఖున విషయం తెలిసింది, 5వ తారీఖున థియేటర్లో ఉండటం వాస్తవమే, కానీ నాకు విషయం తెలిసింది మాత్రం 6వ తారీఖున అంటూ అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అక్కడ సిచ్యువేషన్ అంటే ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. అంటే అక్కడ సంఘటన జరిగినట్టు అక్కడ పోలీసులు వాళ్ళకి ఆ ఫస్ట్ ఎయిడ్ సంబంధించినటువంటి ఆ ఊపిరి అందడం కోసం వాళ్ళు చేసినటువంటి హెల్పే కానీ ఆ పోలీసులు ఎంతగానో కష్టపడి ఆ విజువల్స్ అన్ని మనం సోషల్ మీడియాలో వాటిలో చూసాం. సో మనకు కనబడుతుంది. అంటే అల్లు అర్జున్ గారు అక్కడ కనపడలేదని కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తా ఉన్నారు. ఎందుకంటే అంత సిచ్యువేషన్ జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ క్రౌడ్ అంతా ఉన్నారు, వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఈ విషయం తెలియదు అంటే కాస్త కొద్ది నమ్మశక్యంగా కావట్లా. సో అందరూ దాని గురించి ఒక ప్రశ్న లేవనెత్తుతా ఉన్నారు. అయితే అల్లు అర్జున్ గారు ఇంకొక విషయం గురించి మాట్లాడారు. నేను ఆ కుటుంబానికి ఒక 25 లక్షలు నేను డొనేట్ చేస్తూ ఉన్నా. నేను అనుకోని జరిగిన సంఘటన వాళ్ళ భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం 25 లక్షలు ఉపయోగపడతాయి అంటూ మాట్లాడిన విషయం మన సందర్భం చూసాం. ఇక్కడ డబ్బులు ఇస్తే సరిపోతుందా? ఎందుకంటే పోయిన ప్రాణాన్ని ఎవరు తీసుకురాలేరు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు సహాయం చేయడం తప్పు లేదు, సహాయం చేశారు. ఒక్కటి మాత్రం మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే దయచేసి దీన్ని రాజకీయ కోణంలో ఒకసారి చూడకండి. జరిగిన సిచ్యువేషన్ ఇది హఠాత్ పరిణామం, ఇది కావాలని చేసింది కాదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఇప్పుడు 1100 టికెట్ ఉంది అక్కడ. 1100 పెట్టి టికెట్ తీసుకొని బెనిఫిట్ షోలకి వీటికి వెళ్ళేటప్పుడు అక్కడ మీకు తప్పు జరుగుతుందని తెలిస్తే మీరు వెళ్తారు. అక్కడ మీరు వెళ్ళేటప్పుడు మీరు అక్కడ పడిపోతారా అన్నప్పుడు తెలిసినప్పుడు ఆ దారి అంటే వెళ్తారా? పక్కదారులు కదా వెళ్తారు. సో మనం అక్కడ మినిమం ఫెసిలిటీస్ మనం చూసుకోవాలి కదా. అక్కడ క్రౌడ్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ ఆ సిచ్యువేషన్ టైంలో వెళ్ళడం రైట్ ఆర్ రాంగ్? ఒక పిల్లలు తీసుకొని వెళ్తున్నా సింగిల్కి వెళ్ళిన విధానం వేరు, ఒక ఫ్యామిలీని తీసుకెళ్ళిన విధానం వేరు. సో ఆ టైంలో మన ఫ్యామిలీని తీసుకెళ్ళడం కరెక్టేనా? మనం కూడా ఒకసారి మన తప్పులు ఏమన్నా కూడా మనం కూడా సరి చేసుకోవాలి కదా. వెళ్ళడం తప్పు అంటలా, సినిమా చూడొచ్చు. ఇప్పుడు సినిమాలు తీసేదే మన కోసం, ప్రేక్షకులు సంతోషంగా ఉండడం కోసం, ఫ్యాన్స్ సంతోషంగా ఉండడం కోసం వాళ్ళు సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ సినిమా చూసేది నువ్వు కదా. నిన్ను బలవంతంగా పెట్టి సినిమా ఏం చూపించట్లేదుగా. నువ్వు వెళ్ళకపోతే నేను కొడతారని చెప్పి నేను ఏం అంటలేదుగా. ఇప్పుడు నువ్వు వెళ్ళింది నువ్వు,
అంటే ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ మనం పాటించుకొని వెళ్ళాలి కదా. ఒక ఫ్యామిలీని తీసుకెళ్లే టైంలో ఆ సిచ్యువేషన్లో ఆ షోకి వెళ్ళేటప్పుడు సరైన పద్ధతేనా, ఒక ఫ్యామిలీ పరంగా వెళ్ళేటప్పుడు ఒకవేళ వెళ్ళేటప్పుడు మనం ఎటువంటి సందర్భాల్లో వెళ్ళాలి, కొద్దిగా మనం కూడా మన జాగ్రత్తలు మనం పాటించాలి. అట్ ది సేమ్ టైం థియేటర్ యాజమాన్యం అనేది కూడా ఇక్కడ తప్పు ఉంది. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, ఒక హీరో వస్తున్నప్పుడు మినిమం సెక్యూరిటీని పెంచుకొని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లు సరిగ్గా పెట్టుకోవడం థియేటర్ యొక్క యాజమాన్యం యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని. సో థియేటర్ యాజమాన్యం చాలా పెద్ద మిస్టేక్ చేసింది. ఒక హీరో వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో సంబంధిత పరిణామాలు ఇలాగే చోటు చేసుకుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటూ చూసుకోవాలి. కానీ అలాంటి ఆ సిచ్యువేషన్ సరిగ్గా పాటించిన సంఘటనలు కూడా కనబట్ల. కాబట్టి అలాంటి తొక్కిసలాట జరగబట్ట ఈ రోజున ప్రాణాలు కోల్పోయి, ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత నిందించిన ఉపయోగం ఏముంది? ఇప్పుడు రేపొద్దున జరగకుండా ఉండడం కోసమే ఇది చేసే పనులన్నీ. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనకు కూడా ఉంటాయి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఏంటంటే అన్న మాట ఏంటి, ఇప్పుడు మేము సినిమా తీస్తున్నాం, మీకోసం మేము సినిమా తీస్తున్నాం, కానీ కాస్త జాగ్రత్త పాటించండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారు ప్రతి సందర్భంలో సినిమా ముందే కానీ చాలా చాలా ఇంటర్వ్యూలు కూడా మాట్లాడతారు. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి, మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు ఉన్నాయి, కాబట్టి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, చాలా జాగ్రత్తగా ఉండండి, మీకోసం మీ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయంటూ చాలా సందర్భాలు ఎన్టీఆర్ గారు మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వండర్ఫుల్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు ఆయన. అలా అని కాదు, ఎందుకంటే ఒకళ్ళని ఎక్కువ చేసి ఒకళ్ళు తక్కువ చేసి ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ చాలా అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడడం కాదు, వాస్తవాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రోజున జరిగిన సందర్భం బట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరో కాపాడతారు, ఏదో చేస్తారంటూ మనము వెళ్ళిపోయి ఆపదలు ఇరుక్కుపోవడం కాదు. ముందు మనం సేఫ్టీనెస్ ఉండాలే చూసుకోవాలి. ఇదే కదా ఏ పని అయినా సరే, ఇట్ మేబీ ఏదైనా సరే, నువ్వు చేసే ఉద్యోగమే కానీ ఏదైనా సరే నువ్వు నడిచే మార్గమే కానీ నువ్వు వెళ్ళేది ఏ విధమైనా సరే నీకు సేఫ్టీనెస్ ఉందా? మనం వెళ్తున్నాం, ఈ వెళ్ళే సందర్భంలో ఇది కరెక్టేనా, ఇలా కొంటున్నాం ఇది కరెక్టేనా, ఇప్పుడు వెళ్తున్నాం రైటా? ఇప్పుడు అనుకోని విధంగా జరిగిన సంఘటన కాబట్టి ఎవరు ఊహించలేని సంఘటన అది, కానీ చాలా కలత చెందే విషయం అది. కానీ ఇక్కడ ఎవరు నిందించాలి? తప్పు అనేది జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఆ ప్రాణాన్ని మనం తీసుకురాగలమా? ఈ రోజున మనం మాట్లాడినా మీరు మాట్లాడినా ఏది మాట్లాడినా ఒకసారి ఆలోచించండి, మనస్ఫూర్తిగా ఆలోచించండి. వ్యక్తిగతంగా కాకుండా మన మీద ఏదో ఈ అల్లు అర్జున్ మీద కోపమో, లేదా మెగా ఫ్యామిలీ మీద కోపాలో, థియేటర్ యాజమాన్యం మీద కోపాలో, ఆ పిల్లవాళ్ళని తీసుకెళ్ళిన తల్లిదండ్రుల మీద కోపాలో, ఇవన్నీ కాస్త పక్కన పెట్టి మానవత్వ దృక్పథంతో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళు కొన్ని కోట్లు పెట్టి సినిమాలు తీశారు, ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయే పరిస్థితులకు వచ్చినాయి. ఎందుకంటే సిచ్యువేషన్లు అలాగ ఉన్నాయి. కొన్ని చోట్ల థియేటర్లు కూడా ఆపేశారు, సినిమా షోలు ఆపేశారు. హైదరాబాద్ సైడ్ కొన్ని థియేటర్లో షోలు ఆపారు. సో ఇలాగ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సినిమా తీసి వాళ్ళు చేసిన మిస్టేకా, వెళ్ళి మనం ఆపద కొని తెచ్చుకుంటే మంద మిస్టేకా? ఇక్కడ సినిమా తీసింది మిస్టేక్ కాదు, సినిమా రిలీజ్ అయిన టైము కాడ సినిమా రిలీజ్ అయిన విషయంలో కూడా మిస్టేక్ కాదు, ఇక్కడ వెళ్ళిన వాళ్ళ వీధి కూడా మిస్టేక్ కాదు. కానీ ఇక్కడ మనం సినిమా 1100 పెట్టి టికెట్ కొనుక్కొని వెళ్ళేటప్పుడు మనకి ఆ సిచ్యువేషన్లో ఆ సినిమాకి మనకు కరెక్టా రాంగ్? ఫ్యాన్స్ ఉండొచ్చు, ప్రేమ ఉంటుంది, విపరీతమైన ప్రేమ ఉంటుంది, ఇంకా అభిమానం కట్టలు దించుకునే ప్రేమ ఉంటుంది. కానీ నీ ప్రాణాన్ని పోగొట్టుకునేంత ప్రేమ ఉంటే నీకే కదా ఆపద, నీకే కదా. ప్రాణాలు తెంచుకునే ప్రేమ ఉంటే ఆ ప్రాణం పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఏమైంది పరిస్థితులు? నీవు పోయింది కాక నీ వెనక నీ పిల్లలు అన్యాయం అయిపోలా. ఇప్పుడు ఆ పిల్లలకి దిక్కేవారు తల్లి లేదు, పిల్లలకి దిక్కేవారు ఇప్పుడు తండ్రి ఉన్నాడు. ఆ చిన్నపిల్లలు వాళ్ళని ఎలా చూసుకునే ఆ విషయాలు ఎలా ఉండాలి? సో 1-2 సార్లు ఆలోచించుకోండి. ఫ్యాన్స్ దయచేసి మీకు 2 చేతులు నమస్కరించి చెప్పేది ఏంటంటే అభిమానాన్ని అభిమానంలో ఉంచండి, అంతే తప్ప అభిమానం పేరుతో ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఒక్కసారి మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు వెళ్ళే మార్గాల గురించి వెళ్ళేటప్పుడు మీ తల్లిదండ్రుల గురించి, మిమ్మల్ని కట్టుకున్న వారి గురించి, మీ పిల్లల గురించి ఒకసారి దయచేసి ఆలోచించండి దయచేసి. ఎందుకంటే మీకు 2 చేతులు జోడించి వేడుకునేది ఒకటే. ఫ్యాన్స్ మీరందరూ దయచేసి ఒక్క సినిమాని సినిమాలాగినా చూడండి. అభిమానం ఉండొచ్చు, అభిమానం పేరుతో ప్రాణాలు మాత్రం పోగొట్టుకోవద్దు దయచేసి. రాబోయే రోజులైనా కాస్త జాగ్రత్తగా ఉంటూ, మీ అభిమానం పేరుతో అవతల వాళ్ళని, మీ హీరోలు మీరే ఇబ్బంది పెడుతున్నారు. మీ అభిమానం పేరుతో మీ హీరోలు మీరే ఇబ్బంది పెట్టేలా చేసుకుంటున్నారు, వేరేది ఏదేం కాదు. ఇప్పుడు అభిమానం పేరుతో అల్లు అర్జున్ గారు ఇప్పుడు అరెస్ట్ అయ్యేంతవరకు ఆ కారణం ఏంటి? మీరు కదా. ఒక రకంగా చెప్పండి. మన ఫ్యాన్స్గా ఉన్నటువంటి మనమే ఈ రోజున అల్లు అర్జున్ స్థితిని తీసుకొచ్చిన కారణం మనం కదా. కాబట్టి మన తప్పిదాలు కూడా ఉంటాయి. అలాగని చెప్పి హీరోని నిందించడం కరెక్ట్ కాదు.
అలాగని చెప్పి ఏది పడితే అది మాట్లాడడం కూడా మనకు కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడండి, జరిగిన సంఘటన బట్టి మాట్లాడండి. దయచేసి ఇది పొలిటికల్ వెర్షన్లో దయచేసి వెళ్ళకండి. అలా కాకుండా ఇంకోటి, కుటుంబానికి కాస్త మంచి మాటలు చెప్పి మాట్లాడి తప్ప ఆ కుటుంబాన్ని కూడా నిందించవద్దు. ఎందుకంటే ఈ టైంలో ఎవరైనా తీసుకెళ్ళమని చెప్పి కొంతమంది కుటుంబాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ చాలా తప్పు. ఒకరి యొక్క మనోభావాలు దెబ్బతినే దయచేసి చేయొద్దు. అలా అని చెప్పి ఇష్టానుసారంగా దయచేసి మాట్లాడొద్దు.